శుభోదయం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ఇక ఈ ఉదయం ప్రధాన వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ రెండవ దశకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 7.5 లక్షలకు పైగా అర్బన్ స్ట్రీట్ లైట్లను అయాట్ ఆధారిత మానిటరింగ్ సిస్టంతో అనుసంధానించనున్నారు. దీని ద్వారా విద్యుత్ ఆదా, నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. తిరుపతిలో నేడు కొత్త ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. గోళ్లవానిగుంటలో నిర్మించిన ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు, ప్రాక్టీస్ పిచ్చులు, 5,000 మంది కూర్చునే సౌకర్యం కల్పించారు. జిల్లాలో మరిన్ని క్రీడా మౌలిక వసతుల పనులకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఏపీ పీజీఈసీఈ 2026 హాల్ టికెట్లు నేడు విడుదలయ్యాయి. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు 13 జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల పెంపు, డిలిమిటేషన్ అంశం రాజకీయ చర్చకు దారితీస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం సామర్థ్యం, జనాభా పెరుగుదల దృష్ట్యా సీట్ల సంఖ్య పెంపుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు ఈరోజు కూడా పైస్థాయిలోనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,53,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ధరల మార్పులను గమనిస్తున్నారు. అమెరికాలో నెవాడా రాష్ట్రంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుస ఆఫ్టర్ షాక్స్ ప్రజల్లో ఆందోళన కలిగించాయి. అయితే ఇప్పటి వరకు పెద్ద ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఇవి ముఖ్య వార్తలు. మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.